తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభం ఇనుప కొక్కెం ఇరిగిపోయింది. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పటాన్ని ఎగురవేస్తారు అర్చకులు. అయితే ఈ కొక్కి ఇప్పుడు విరిగిపోవడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సహాయంతో మరమ్మతులు చేపట్టారు టీటీడీ అధికారులు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. అన్వేష్ మొత్తం మీద తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి కూడా ప్రారంభమయ్యాయి. అయితే మరి కాసేపట్లో ఆల్రెడీ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తిరుమలకు చేరుకుని ఇక్కడ స్వామివారికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి కూడా నేరుగా ఆయన తలపైన సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను ధరించి ఊరేగింపుగా తీసుకుని శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహనం మొదటి రోజు ఇవాళ పెద్దశేష వాహనం కూడా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటి క్రితం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆలయం లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి ఇనుప కొక్కి ఒకటి పైనుంచి కూడా జారి కింద పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున అపశృతి చోటు చేసుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని టీటీడీ కూడా ఖండించింది. కేవలం అర్చకులు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ కూడా అంటే అపశృతి కాదు, కేవలం మార్పుల్లో భాగంగానే ఆ ఇనుప కుక్కిని తొలగించాము. దాని తర్వాత కొత్త కుక్కిని కూడా ఏర్పాటు చేశాము. దానికి ధ్వజపటాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి అది అట్లా కొనసాగే అవకాశం అవుతుంది. మొత్తం మీద మనం ప్రస్తుతానికి ఒక్కసారి మనం శ్రీవారి ఆలయం వద్ద మనం ఒకసారి చూస్తే ఇక్కడే స్వామివారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనం చూస్తే ధ్వజపటానికి సంబంధించి ధ్వజారోహణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితం వరకు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జరగడం జరిగింది. దాని తర్వాత ఆలయం లోపల మొత్తం కూడా అంటే స్వామివారికి సంబంధించి పెద్దశేష వాహనానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధ్వజారోహణం తర్వాత ఈ కార్యక్రమాలను చోటు చేసుకోవడం జరిగింది. అయితే మరి కాసేపట్లో తిరుమలకి ముఖ్యమంత్రి చేరుకోబోతున్నారు. శ్రీవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అయితే అందరూ ఒక్కసారిగా టీటీడీ అధికారులు కానీ లేదంటే అర్చకులు వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతానికి బీఆర్కే స్క్రీన్ పైన మనం అయితే చూస్తున్నామో ఇదే స్వామివారికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం. ఈ ఆలయంలోనే కాసేపటి క్రితం ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి ఇనుప కొక్కి ఒకటి పైనుంచి కూడా కింద పడిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా అధికారులు సిబ్బంది అందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే అర్చకులు కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి వెంటనే పూర్తి స్థాయిలో కూడా దాన్ని అంతా కూడా కొత్తగా మార్చి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరి కాసేపట్లో పెద్దశేష వాహన సేవ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత రేపటి నుంచి కూడా రేపు ఉదయం చిన్నశేష వాహన సేవ ప్రారంభమవుతుంది. అట్లా 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇక తిరుమలకు సంబంధించి భక్తులు అశేషంగా వచ్చే భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి టీటీడీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి తిరుమలకు చేరుకుని చంద్రబాబు దంపతులు వాళ్ళు శ్రీవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రత పరంగా ఇప్పటికే కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. గరుడ సేవ రోజు ప్రధానంగా 4 నుంచి 5,000 లక్షల వరకు కూడా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. దానికి సంబంధించి కూడా అదనపు పోలీసు భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవినాష్. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.